గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఈరోజు మన సమాజంలో ప్రతి ఇంట్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం జెన్జీ. అసలెవరు ఈ జెన్జీ? 1997 నుంచి 2012 మధ్య పుట్టి టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తూ డిజిటల్ యుగంలోనే కళ్ళు తెరిచిన తరం ఇది. వీరి ఆలోచనలు కొత్తగా ఉంటాయి, వీరి వేగం అద్భుతంగా ఉంటుంది. అయితే వీరి మెంటాలిటీ ఏంటి? వీరిది కేవలం ఆవేశమా లేక అద్భుతమైన సాహసమా? వీరి మానసిక పరిపక్వత ఎలా ఉంది? ఒకవైపు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతూనే మరోవైపు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న ఈ తరం సమాజానికి, దేశానికి లాభమా నష్టమా? జెన్జీ యువత ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎలాంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి? ఈ ఆసక్తికరమైన అంశాలపై చర్చించడానికి, మనకు ఎన్నో విలువైన సూచనలు అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. హౌ యూ డూయింగ్ సార్? Doing very great. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. Yes. ఈ మధ్య ఏంటి చాలా రోజుల నుంచి బర్నింగ్ టాపిక్. ఎస్, బర్నింగ్ టాపిక్ జెన్జీ. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైకాలజీ కోణంలో జెన్జీ మెంటాలిటీని మీరు ఎలా నిర్వచిస్తారు? సో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే ఒక జనరేషన్ అనేది ఇప్పుడు ఒక లెక్క ప్రకారం 15 సంవత్సరాలు ఒక జనరేషన్ అంటున్నారు, రైట్? అంటే 15 సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ యొక్క మెంటాలిటీలో మార్పులు వస్తాయనేది ఒక అంచనా. ఎందుకు వస్తాయంటే ఏ జనరేషన్ అయినా కానీ, ఏ మనిషి అయినా కానీ తను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి అతని మైండ్ అనేది రూపుదిద్దుకుంటుంది, రైట్? ఇప్పుడు మా జనరేషన్, ఐ వాజ్ బోర్న్ ఇన్ 1969. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐ యూస్ టు గో టు లైబ్రరీ అండ్ సెర్చ్ ది బుక్స్, నోట్ డౌన్ ది ఇన్ఫర్మేషన్. దట్స్ మై వే ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. సో నాకు ఆ ఓపిక ఉండేది, లైబ్రరీకి వెళ్ళి చూసి వెతుక్కొని రాసుకొని చదువుకునే ఓపిక నాకు ఉండేది. ఎందుకు? నాకు అవసరం అది, నాకు అంతకంటే వేరే గత్యంతరం లేదు ఆ రోజుల్లో. కానీ జెన్జీ అనేది దే బోర్న్ విత్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ వాళ్ళకి పుట్టుతూనే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు ఒక క్షణం కూడా వెయిట్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఫింగర్ ప్రింట్స్. వీళ్ళని డిజిటల్ నేటివ్ బ్రెయిన్ అంటారు. అంటే వాళ్ళు పుట్టుకతోనే డిజిటల్ ప్రపంచంలో పుట్టారు. సో అందువల్ల ఏంటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా వేగంగా నేర్చుకుంటారు. మిగతా జనరేషన్స్తో పోల్చుకుంటే చాలా వేగంగా నేర్చుకుంటారు. అలాగే కొత్త విషయాలు అంగీకరించడం కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, రైట్? కాకపోతే అదే సమయంలో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓపిక ఉండదు, రైట్? అండ్ అన్సర్టనిటీని తట్టుకునే సామర్థ్యం కూడా ఉండదు. దాంతోపాటు సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దట్ ఇస్ ది ఇష్యూ. సార్, ఇప్పుడు మనము మునుపటి తరాలతో పోలిస్తే ఈ జెన్జీ ఆలోచన విధానంలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి? ముఖ్యమైన మార్పుల్ని అర్థం చేసుకోవాలంటే మనము ఉద్యోగాల పట్ల మనకున్న అభిప్రాయాలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు మా జనరేషన్, నా నెక్స్ట్ జనరేషన్ ఉందనుకోండి, మనకు ఒక జాబ్ వస్తే దర్జాపు రిటైర్మెంట్ వరకు అదే కంపెనీలో ఉండేవాళ్ళు, రైట్? తర్వాత జనరేషన్లో కొంత 1-2 కంపెనీలు మారడం అనేది అలవాటు చేసుకున్నారు, రైట్? ఎందుకు? అది ఒక కమిట్మెంటు, ఒక స్టెబిలిటీ కింద కోరుకునేవాళ్ళు, రైట్? జెన్జీకి కమిట్మెంటు, స్టెబిలిటీ అనేవి అసలు షిట్ అనమాట. వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్ అండ్ గ్రోత్. అందువల్లనే మీరు చూస్తే ఈరోజు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 3 ఏళ్ల కంటే కంపెనీలో ఉండడు. ఎక్కడైతే వాడు గ్రోత్ ఆగిపోతుంది అనుకుంటాడో, ఎక్కడైతే వాడు ఫ్రీడమ్కి స్పేస్ లేదనుకుంటాడో, క్విట్ ది జాబ్ అంటే అసలు ఒక క్షణం కూడా ఆలోచించట్లేదు. జస్ట్ కిక్ ది జాబ్ అండ్ గో ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ జాబే చేయాలని కూడా లేదు ఇప్పుడు జనరేషన్కి. సమ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఓకే? సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్. ఇప్పుడు టాటూ ఆర్టిస్ట్ కూడా ఒక ప్రొఫెషనే. దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees, టాటూ ఆర్టిస్టులు కూడా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చిన పని నేను చేస్తా, అది ఏదైనా కానీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకొని పొలం పని చేసేవాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకొని హోటల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అక్కడ ఆ ఒత్తిడి అది నాకు వద్దు, నాకు నచ్చిన పని ఇది, రైట్ అనేది ఒకటి. రెండోది, ఇంతకుముందు జనరేషన్స్లో అధికారాన్ని గౌరవించేవాళ్ళు, అధికారానికి వీళ్ళంతవరకు అణిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషను పెద్దలనే కాదు, అధికారాన్ని కాదు, ప్రధానమంత్రి కూడా క్యాచ్ చేయట్లా.
Yes. సో మీరు చూస్తే మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఆయన ప్రధానమంత్రి గారు మిడ్ నైట్ చేసిన వీడియోని, సెల్ఫీ వీడియోని ఎంత ట్రోలింగ్ అవుతుందంటే, ఎంత క్రియేటివ్గా ట్రోల్ చేస్తున్నారంటే భయంకరమైన ట్రోల్ చేస్తారు. దట్ ఈస్ ది పర్సనాలిటీ, దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ దిస్ జెన్జీ. రైట్. ఇది కొంతమందికి ఇది తిరుగుబాటు లేకుంటే బాధ్యత లేనితనం ఇవన్నీ అనిపిస్తుంది, కానీ ఇవి ఈ జనరేషను ఒక ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది నా జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నిర్మించుకుంటాను అనే ఐడెంటిటీ ఫార్మేషన్లో భాగమే తప్ప ఇది వేరే అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సార్, కొంతమంది దీన్ని వాళ్ళు అంటే రిస్క్ చేయడం ఏదైతే ఉందో, మాకు నచ్చింది మేము చేసుకుంటాము లైఫ్లో అని రిస్క్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తున్నారు వాళ్ళు. సో కొంతమంది దీన్ని సాహసం చేస్తున్నారు, మనం ఒకప్పుడు అంత చేయలేకపోయే వాళ్ళం అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో అది ఆవేశం, అది వెంటనే తీసుకునే ఒక డెసిషన్, అది ఇంపల్సివ్ డెసిషన్ అంటారు కదా, అలాంటిది అని అంటున్నారు. సో ఇది ఆవేశమా సాహసమా, మీరేం చెప్తారు? ఇప్పుడు జెన్జీలో రిస్క్ తీసుకునే ధైర్యం చాలా ఎక్కువ కంపేరిటివ్లీ. మనం చూసాం, ఢిల్లీలో కూడా చూసాం. ఓకే, రైట్. మోరోవర్ ఇప్పుడు చూడండి మీరు ఎన్ని స్టార్టప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక బిజినెస్ పెట్టాలంటే 100 సార్లు ఆలోచించుకున్నాం. ఈరోజు ఆలోచించడం లేదు. స్టార్టప్ ఐడియా వచ్చిందా, స్టార్ట్ ఇట్, అంతే. స్టార్ట్ చేస్తున్నారు. సో కొత్త కెరీర్లు ఎంచుకుంటున్నారు. రైట్. సో ఈ సాహసం ఉన్న వాళ్ళకి కనుక ఆలోచన తోడైతే నాయకత్వం అవుతుంది. రైట్. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకుంటే అది ఆవేశం అవుతుంది. దట్ ఈస్ డిఫరెన్స్. సాహసానికి ఆలోచన తోడైతే నాయకత్వం, లేకుండా రిస్క్ తీసుకుంటే, ఆలోచన లేకుండా రిస్క్ తీసుకుంటే సో అది ఆవేశం అవుతుంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ని మనం చూడాలి. జెన్జీ ఏంటంటే ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం దేశాల్లో కూడా జెన్జీ విప్లవాలు చూసాం. ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ పొలిటికల్, విత్ ఐడియాస్, విత్ స్టార్టప్స్. ఇప్పుడు చాలా రకాల స్టార్టప్స్ వచ్చినాయి. సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఏది కావాలని 10 నిమిషాలు ఇంట్లో ఉంటుంది. ఇంట్లో నేను కాలు అడుగు పెట్టకుండా 10 నిమిషాల్లో మీకు ఇంట్లోకి సరుకులు వచ్చేస్తున్నాయి. కూరగాయల దగ్గర నుంచి కొత్తిమీర కావాలన్నా వచ్చేస్తుంది 10 నిమిషాల్లో. సో ఇట్స్ ఎన్ ఐడియా. సో ఇలాగ ప్రపంచాన్ని వాళ్ళు మార్చాలని కోరుకుంటున్నారు. సో అందులో భాగంగా కొన్నిసార్లు వాళ్ళు ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ బట్ బేసిక్గా అయితే దే ఆర్ వెరీ లాజికల్, దే ఆర్ వెరీ కరేజియస్. ఓకే సార్, అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళు అంటే ఈ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో పుట్టుకతోటే ఈ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, చాలా అందుబాటులో ఉంటుంది వాళ్ళకి. అయితే ఇది ఒకందుకు మంచి విషయమే, ఎందుకంటే టెక్నాలజీ వాడడం అనేది చాలా తొందరగా కూడా మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఈ విపరీతమైన డిజిటల్ కనెక్టివిటీ వలన వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉండొచ్చు. దాన్ని ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమాచారం పరిమితంగా ఉంటే మనకు ఆలోచన ఒక రకంగా ఉంటుంది. సమాచారం అపరిమితంగా వద్దన్నా వచ్చి పడుతుంది. ఇప్పుడు ఒక ఓవర్లోడ్ అయిపోతుంది. కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటాం మనం బ్రెయిన్ తీసుకురాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఫెటిగ్ వస్తుంది, బ్రెయిన్ ఫెటిగ్ వస్తుంది. అంటే బ్రెయిన్ ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడదు. పనిచేయడం ఆగిపోవడం కాదు, నేర్చుకోవడం ఆపేస్తుంది. రైట్. సో గూగుల్ లేకుంటే ఏఐ ఇవన్నీ అన్నీ నేర్పుతాయి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్కిల్ కావాలన్నా కానీ దాని నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఇవేవి కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పు. సో మొన్నే మనం చూసాము, ఒక ఐపీఎస్ ట్రైనీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఏ పని చేసాడో మనం చూసాం. ఓకే. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పం. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం చూస్తే రకరకాల రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, లేకుంటే జాబ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, లేకుంటే ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గడం వల్లనే వస్తుంది. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఏఐ, గూగుల్ పైన ఆధారపడితే వచ్చే సమస్యలు ఇవి. అయితే వీటిని మనము ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. వాళ్ళకి అది ఇచ్చినప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప సో లేకుంటే వాళ్ళు కష్టం, వాళ్ళు ఎదగలేరు. ఓకే సార్, కమింగ్ టు దిస్ సోషల్ మీడియాని చక్కగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో వచ్చే లైక్లు కానీ కామెంట్స్ కానీ అంటే నెగిటివ్ వస్తే తీసుకోలేని వాళ్ళు, అండ్ తీసుకొని పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా సెల్ఫ్ గ్రోత్గా, సెల్ఫ్ ఎస్టీమ్ లైక్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది అంటే సోషల్ మీడియాలో వచ్చే ఈ లైక్లని కానీ ఆ పొగడ్తలని కానీ లైఫ్లోకి తీసుకొని దాన్ని అంచనా వేసుకోవడం అనేది కరెక్టే అంటారా? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి?
ఒకప్పుడు మనము ఎవరికి నచ్చాలని కోరుకునేవాళ్ళం? ఇంట్లో మన వాళ్ళకి మనకి నచ్చిన పేరెంట్స్కి, వాళ్ళకి మన చుట్టుపక్కల వాళ్ళకి, మన టీచర్లకి నచ్చితే చాలు, మన క్లాస్మేట్ అయితే చాలు. అంటే మొత్తం మన చుట్టూ ఎంతమంది ఉండేవాళ్ళు? మహా అయితే ఒక 50 మంది అవును. నచ్చితే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు కొన్ని లక్షల మందికి నచ్చాలి. ఎస్. రైట్. సో ఎప్పుడైతే అందరినీ మెప్పించాలి అనే ఆలోచనలో పడిపోతారో అది సాధ్యం కూడా కాదు. బేసిక్ మోరోవర్ సోషల్ మీడియా అనేది నేను ఏదంటే ఆన్లైన్ రచ్చబండ. ఆన్లైన్ రచ్చబండది. రచ్చబండ దగ్గర ఎవడికి కావాల్సింది వాడు వాగుతాడు అంతే. దాన్ని తట్టుకునే థిక్ స్కిన్ ఉన్నప్పుడే నువ్వు సోషల్ మీడియాకి ఎంటర్ అవ్వాలి. థిక్ స్కిన్ ఉండాలి సోషల్ మీడియాలో ఉండాలంటే, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆ స్కిన్ కనుక లేకపోతే నువ్వు సెన్సిటివ్ అయితే సోషల్ మీడియాకి రాకుండా ఉండటం మంచిది. సోషల్ మీడియాలో చూసి అక్కడ ఉన్నట్టు మనం ఉండాలి, అక్కడ కనిపించే ప్రొఫైల్ లాగా మనం ఉండాలంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఏది లేదు. మీరైనా నేనైనా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మనం పాజిటివ్ సైడ్ని చూపిస్తాం, బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ చూపిస్తాం. ఆ బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ వెనక ఎంత డార్క్ ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే జీవితం కాదు. సో మన చుట్టూ ఉన్న జీవితం దీంతో కంపేర్ చేసుకోవాలి తప్ప సోషల్ మీడియాలో కంపేర్ చేసుకుని ఆ లైక్స్ కావాలి, వ్యూస్ కావాలనుకుంటే యాంగ్జైటీ లెవెల్స్ పెంచుకోవడం తప్ప ఉపయోగం అయితే ఏమీ లేదు. అండ్ ఇది ఉన్నాయి కదా సార్, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కానీ, లేదంటే ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కానీ, ఇది కూడా సోషల్ మీడియా వల్లే అనొచ్చా మనం? అన్డౌటెడ్లీ. ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉందండి. ఇంతకుముందు మనం ఒక మెప్పు పొందాలి అని అంటే ఒక ఎగ్జామ్ బాగా రాస్తేనో, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తేనో, ఒక పాట బాగా పాడితేనో, లేదంటే ఇంట్లో ఒక పని, ఇంట్లో అమ్మకు కావాల్సిన ఒక పని చేస్తేనో మనకి మెప్పు వచ్చే ప్రైజ్ వచ్చేది, మనం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అవేవి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక ఫోటో పెడితే చాలు లైక్స్ వస్తాయి. ఓకే, ఏదో ఒక పిచ్చి వీడియో చేస్తే చాలు లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. సో అప్పుడేమవుతుంది, నీకు నీ జీవితం అనేది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన, నీ కుటుంబం కాకుండా నీ జీవితం అనేది సోషల్ మీడియాలో నీకు తెలియని వందల వేల లక్షలాది ప్రజలపైన ఆధారపడి ఉంది. రైట్. నీకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వస్తుంది, కానీ ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం నువ్వు మళ్ళీ అటువంటి పనులు చేస్తూ ఉంటావు. సో మీన్స్ యువర్ లైఫ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ బై సంబడి ఎల్స్, నాట్ యూ. ఇదొకటి. రెండు, మీరు ఫోమో అన్నారు. ఫోమో అంటే ఇప్పుడు ఒక క్లిక్తో మనకు కావాల్సినవి వస్తాయి. ఇంతకుముందు చెప్పాను నేను మీకు. ఓకే, ఒక ట్యాప్తో ఒక సినిమా మనకు కళ్ళ ముందు కదిలాడుతుంది. సో ఒక సెకండ్లో రీల్ మారిపోతుంది. ఆ సందర్భాల్లో ఏమవుతుందంటే ఏమాత్రం మనము ఒక 10 నిమిషాలు లేకపోతే నేనేమైనా మిస్ అవుతానేమో, ఒక అరగంట సోషల్ మీడియా చూడకపోతే ఏమన్నా మిస్ అవుతానేమో అనే ఒక భయం అనేది సహజంగా వస్తుంది ఫోమో వల్ల. అందుకనే పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సినిమాకి, సీరియల్స్కి, వెబ్ సిరీస్కి, సోషల్ మీడియాకి ఒక డిఫరెన్స్ ఉంది. సినిమా 2 గంటలు, సీరియల్ రోజుకు ఒక అరగంట, వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ లేకుంటే 12 ఎపిసోడ్స్ ఉంటాయి. సోషల్ మీడియాకి ఎండ్లెస్ కదా, మనం స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. రైట్. అందువల్ల అక్కడ ఫోమో అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఏదో మిస్ అవుతామేమో, ఇది కాకపోతే ఇంకొక రీల్ వస్తుందేమో, ఇంకా బెటర్ రీల్ వస్తుందేమో అనే ఒక భయంతో మనం స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఓకే సరే అండి. ఇప్పుడు మనకి 80s జనరేషన్ అవ్వచ్చు, 90s జనరేషన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంది అని నేను అంటాను. అంటే అప్పుడు మన వాళ్ళు అంటే వెంటనే ఇలా డిప్రెషన్కి వెళ్ళడం కానీ, లేదంటే బర్న్ అవుట్ అవ్వడం అనేది కొంచెం తక్కువ, వాళ్ళు నిలదొక్కుకోవడానికి చాలా ట్రై చేసేవాళ్ళు. బట్ కంపేర్డ్ టు దోస్ జనరేషన్స్, ఇప్పుడు జెన్సీ పీపుల్ ఏంటంటే చాలా వెంటనే ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్స్ కానీ, బర్న్ అవుట్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాము. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? నేను ఫస్ట్లోనే చెప్పాను, మా తరానికి ఓపిక ఎక్కువ, ఈ తరానికి ఓపిక తక్కువ. ఓకే, మా తరానికి ఒక రిజల్ట్స్ కావాలంటే కొంత వెయిట్ చేసేవాళ్ళం. ఈవెన్ ఫెయిల్యూర్ వచ్చినా కానీ దాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు, ఇంకోసారి ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ తరానికి ఏంటంటే ఒకటి ఓపిక తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఫింగర్ ప్రింట్ కదా, ఫింగర్ టిప్స్ కదా. నిమిషాల్లో వస్తున్నప్పుడు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఒకటి. రెండోది, ఈ తరానికి వాళ్ళకి కావాల్సిన చేతులు వచ్చేస్తున్నాయి. దానివల్ల వీళ్లకు ఫెయిల్యూర్ని తట్టుకునే ఓపిక లేదు. అండ్ పాత్రలకి హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ. హ్యూమన్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు నీకు రకరకాల మాటలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవమానం ఉండొచ్చు. వీటన్నిటి తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఈ తరం
హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా తగ్గిపోయింది. సో దీనివల్ల ఏంటి, ఆ ఇంటరాక్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు అనేది తెలియదు వాళ్ళకు. సో ఎప్పుడైతే ఒకసారి ఎదురైంది అనుకోండి, వీళ్ళు సడన్గా డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకోటి, ఈ జనరేషన్కి ఎప్పుడు నిరంతరం పోలికలు, కాన్స్టెంట్ కంపారిజన్ విత్ అదర్స్. అది పేరెంట్స్ నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా కావచ్చు. వాళ్ళ సొంతగా వాళ్ళు తీసుకున్న కంపారిజన్ కూడా కావచ్చు. ఈ కంపారిజన్ చేసుకున్నప్పుడు నీకు ఎక్కడ, ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ని, ఇప్పుడు నేను ఏ బాలీవుడ్ స్టార్ని కంపేర్ చేసుకున్నాను అనుకోండి, చాలామంది 6 ప్యాక్ కావాలని కోరుకుంటారు. నాకెందుకు 6 ప్యాక్? ఇప్పుడు సినిమా స్టార్ కాబట్టి అతనికి అవసరం, అతను దాని డబ్బులు ఇస్తారు అతనికి, ఓకే, అతనికి అవసరం కాబట్టి అతను చేసుకున్నాడు. నాకెందుకు 6 ప్యాక్? నాకు హెల్దీగా ఉంటే చాలు, నేను అంతే. కానీ ఆన్లైన్ కాన్స్టెంట్ కంపారిజన్లో ఏమైంది, నేను కూడా అట్లా, నాకు కూడా షారూఖ్ ఖాన్ లాగా 6 ప్యాక్ కావాలి, లేకుంటే సల్మాన్ ఖాన్ లాగా, ఇట్లా మనం పోల్చుకున్నప్పుడు సో మనకు ఖచ్చితంగా మనకు ఫ్రస్ట్రేషన్ గురవుతాం. మనం అలా కాలేం కదా, మనం వాళ్ళకి అదే పని కాబట్టి గంటలు జిమ్లో స్పెండ్ చేస్తారు. మనకేం పొద్దున్న లేస్తే జీవితం కోసం పరిగెత్తాలి, ఓకే, మన జీవితం కోసం పరిగెత్తుకొని పనులు చేసుకోవాలి. మనకి ఎక్కడ దొరుకుతుంది టైము? ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఇప్పుడు ఫిల్మ్ స్టార్లో ఉండాలనుకోండి, ఫిల్మ్ స్టార్లకు అదే పని. అమ్మాయిలకి పని అక్కడ టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి టైం ఎక్కడది? వాళ్ళు పొద్దున్న లేసి వంట చేసుకొని మళ్ళీ క్యాబో లేకుంటే బస్సో పట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని, నీకు బాడీ పైన సర్దుకునే టైం ఎక్కడి నుంచి వస్తుంది? టైం రానప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డిప్రెషన్ అవుతారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది సో ఒంటరితనం. ఎందుకు, మనకు ఆన్లైన్లోనేమో 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు, కానీ మనకు ఒక బాధ కలిగితే నిజంగా మనసు మాట్లాడుకోవడానికి మనిషి లేనప్పుడు అంతకంటే మించిన ఒంటరితనం లేదు. సో ఈ ఒంటరితనం అనేది ప్రధానమైనది. అన్నిటికంటే మించింది ఏఐ రంగ ప్రవేశం తర్వాత ఫ్యూచర్ అనేది అన్సర్టనిటీ వచ్చేసింది. ఏ జాబ్ ఉంటుందనేది ఎవరికి గ్యారంటీ లేదు, కాబట్టి ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో మీకు అంతకంటే భయంకరమైన శిక్ష లేదు మనిషికి. ఇప్పుడు రేపు ఉదయం లేస్తాము అనే ధైర్యంతోనే మనం నిద్రపోతాం రా. రేపు ఉదయం లేవమని భయం ఉందనుకోండి, నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు కదా. సో లైఫ్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ మన జాబ్ ఉంటుందా ఉండదా అని ఉంటే బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్ మోడ్లో పనిచేస్తూ ఉంటుంది. అలర్ట్ మోడ్లో పనిచేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయలేవు, రిలాక్స్ కాలేవు. సో యూ ఆర్ ఆల్వేస్ ఆన్ టోస్. సో దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ జనరేషన్. దీనివల్ల రకరకాల మానసిక సమస్యలు వస్తాయి. ఎస్పెషల్లీ డిప్రెషన్ కూడా అవ్వచ్చు, యాంగ్జైటీ ఇష్యూస్ రావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. సార్ మీరు ఇందాక చెప్పినట్టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గింది. సో అంటే కమ్యూనికేషన్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇక్కడే మనకి. అయితే ఈ ఆఫీసుల్లో కానీ లేదంటే వాళ్ళ తోటి విద్యార్థులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు మాట్లాడడం అనేది, ఆ కమ్యూనికేట్ చేయడంలో జెన్జీ చాలా వరకు వెనుకబడిపోయింది అని అనుకుంటున్నారు. మీరేమంటారు? నిజమే కదా, ఎందుకు వాళ్ళకి ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడో ఉంటారు, మీకు నేను టెక్స్ట్ మెసేజ్ నాకు నచ్చింది పంపొచ్చు, మీరు ఏమనుకుంటారు నేను చూడను, ఓకే, నేను వినను. కానీ మీరు నా ఎదురుగా ఉన్నప్పుడు నేను మాట్లాడాలి మీతో, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను అర్థం చేసుకోవాలి, మీ మాటకు తగ్గ రియాక్షన్ నేను ఇవ్వాలి. సో దీనికి చాలా స్కిల్ కావాలి. ఒకవేళ విమర్శించి దాన్ని ప్రశాంతంగా వింటూ నేర్చుకోవాలి. దీనికి స్కిల్ కావాలి, దీనికి ప్రాక్టీస్ కావాలి. ఇది లేదు కదా ఈ రోజుల్లో. అందుకనే సో ఇప్పుడు చిన్న విమర్శను కూడా చాలా పర్సనల్గా తీసుకొని, వ్యక్తిగతంగా దాడికి తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు విమర్శలు అనేవి సహజం అండి, అందరికీ విమర్శలు ఉంటాయి. నేను ఎంత బాగా రాసినా కానీ కూడా ఏదో ఒకటి అంటాడు ఆన్లైన్లో. అప్పుడు ఏం కావాల్సిందంటే ఎమోషన్ రెగ్యులేషన్ కావాలి మనకు. అంటే మన ఎమోషన్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, మన కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ అణిచివేసుకోవాలి, ఎక్కడ అసలు కోపపడకూడదు. ఇప్పుడు ఆన్లైన్లో ఉండే లక్షలాది మందిలో ఎవడో ఒకడు ఏదో మాట్లాడతాడు, వాడు కూడా ఫేక్ ప్రొఫైలు, లాక్డ్ ప్రొఫైల్ నుంచి మాట్లాడతాడు. వాడు అన్నమాట మనం ఎందుకు కోప్పడాలి, మనం ఎందుకు బాధపడాలి మనము? వాడు ఫేక్ ప్రొఫైలు, లాక్డ్ ప్రొఫైలు, వాడి మొహం వాడు చూపించుకోలేడు, దానికి బాధపడాల్సిన అవసరం ఏంటి? అది అర్థం చేసుకోవట్లేదు ఈ జనరేషను. ఎవడైనా ఒక ఇది రాగానే దాన్ని పట్టుకొని అదే వాళ్ళ జీవితం అన్నట్టుగా బాధపడటం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. సరే, అయితే కమ్యూనికేట్ చేయడంలో వెనుకబడుతున్నారు, కానీ ఒక ఆర్గ్యుమెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకున్న స్కిల్స్ అన్ని కూడా బయటపెట్టి మరి
ఆర్గ్యూ చేయడంలో ముందుంటున్నారు. డిఫరెన్స్ ఏంటంటారు? కమ్యూనికేట్ చేయటం అంటే మీ మాటలు నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలగటం. ఎస్, అది కష్టమైన పని. ఆర్గ్యూ చేయడం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిఫెండ్ చేసుకోవటం, ఎస్, నా పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం. సో దే ఆర్ గుడ్ ఎట్ ఇట్, ఎస్, దే ఆర్ గుడ్ ఎట్ ఆర్గ్యుమెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అందుకనే మేడం ఒకటండి, మా జనరేషన్లో ఎవరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రత్యేకంగా కోచింగ్ క్లాస్ పెట్టే సందర్భాలు లేవు. లీడర్షిప్ కోచింగ్ లేవు, లేకుంటే అసర్టినెస్ కోచింగ్ లేవు, ఏవి లేవు. కమ్స్ విత్ పేషెన్స్, ఐ థింక్ ఎంపతి అండ్ పేషెన్స్, ఇంటరాక్షన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ వచ్చేది ప్లే గ్రౌండ్లో, ఇవన్నీ ప్లే గ్రౌండ్లో డెవలప్ అయ్యే స్కిల్స్. ఇప్పుడు అసలు స్కూల్స్లో ప్లే గ్రౌండ్సే ఉండడంలా, ఎక్కడి నుంచి వస్తాయి స్కిల్స్? అందువల్లనే చదువంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసు, లీడర్షిప్ స్కిల్ క్లాసు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాసు, అలా కోచింగ్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో, ప్లే గ్రౌండ్ ఉన్న కాలేజీల్లో చదువుకొని అక్కడ ఆటలు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే ఇవేవి అవసరం లేదు. అవి లేకపోవడం వల్ల వచ్చిన సమస్యది. ఎస్ సార్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ జెన్జీ యువత వాళ్ళకే తెలియకుండా చేస్తున్న అతిపెద్ద పొరపాట్లు ఏమై ఉంటాయి? అతి పెద్ద పొరపాటు అని అంటే ఓవర్ డిపెండెన్సీ ఆన్ స్మార్ట్ ఫోన్ అండి. ఓకే, ఓవర్ డిపెండెన్సీ అంటే స్మార్ట్ ఫోన్ అవసరం ఖచ్చితంగా, వాడవద్దని నేను చెప్పను. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్ అంట నేను. కాకపోతే ఫ్రెండ్ ఎక్కడ వరకు వాడుకోవాలి? ఫ్రెండ్ని మనం చేయలేనప్పుడు మన ఫ్రెండ్ను వాడుకోవాలి తప్ప ప్రతిదానికి ఫ్రెండ్ను వాడుకుంటే ఆ ఫ్రెండ్షిప్ కూడా కొన్ని రోజులకి మనకు భారంగా మారుతుంది అవతల వ్యక్తికి. సో ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఓవర్ డిపెండెన్సీ స్మార్ట్ ఫోన్ ఒకటి వస్తుంది. రెండోది అసలు అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయడంలో వీళ్ళు ఎవరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. నా పాయింట్ రైట్ అంతే. సో పేరెంట్స్ని కానీ టీచర్స్ని కానీ లేకపోతే సొసైటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలా ఒకటి ఉండదు. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనదంటే వాళ్ళ వైపు తప్పులునైనా వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవి ప్రధానంగా అందరిలో తప్పులు ఉంటాయి. సో కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉంటే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. సార్, ఇందాక మనం ముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళు నెగిటివిటీని తీసుకోవడానికి చాలా వెనకడుగు వేస్తారు, అసలు తీసుకోరు వాళ్ళు. సో అయితే వాళ్ళు మరి మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి, ఈ విమర్శలను తట్టుకోవడానికి ఎలాంటి అలవాట్లు చేసుకుంటే ఆ మార్పు వస్తుంది? సో బెస్ట్ అలవాట్లు ఏంటంటే రియల్ లైఫ్లోకి ఎంటర్ కావడం. రియల్ లైఫ్లోకి ఓన్లీ వర్చువల్ దీనిలోకి పరిమితం కాకుండా నువ్వు ఎప్పుడైతే రియల్ లైఫ్లోకి రియల్ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవుతావో అప్పుడు నీకు రియాలిటీ తెలుస్తుంది. సో నువ్వు ఒక టీంతో కలిసి పనిచేసినప్పుడు నీ కొలాబరేషను అలవాటు అవుతాయి. ఒక గేమ్ ఆడినప్పుడు రియల్ పీపుల్తో, నాట్ ఆన్లైన్ గేమ్, రియల్ పీపుల్తో ఆడినప్పుడు నీకు ఆ కొలాబరేషను, కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. రియల్ లైఫ్లోకి రావడానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. అదొకటే ప్రత్యామ్నాయం. దాన్నే యూత్ అంతా కూడా దాన్నే అలవాటు చేసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే సార్, ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఈ జనరేషన్లో ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, లవ్ అయినా సరే, అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తగ్గిపోయి ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. యు ఆర్ రైట్. ఎందుకంటే ఇంతకుముందు ఒక వస్తువు చెడిపోతే రిపేర్ చేయించుకొని వాడుకోవడం అనేది మా తరం అలవాటు. ఓకే, అంటే ఒక వస్తువుని ఎంతకాలం వాడితే అంత గొప్పగా చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా మా ముత్తాత నాటి మంచం మీద అంటూ ఉంటారు, రైట్? ఎందుకు అంత గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే సిచ్యువేషను యూజ్ అండ్ త్రో, అంతే. యూజ్ అండ్ త్రో అంటే వాడుకో, విభేదాలు వచ్చినాయా వదిలే, ఇది క్వశ్చన్ అయింది. అది వస్తువులైనా రిలేషన్షిప్స్ అయినా అంతే, అలాగే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు జనరేషన్లో ఈ రిలేషన్షిప్స్ కూడా అంతే త్వరగా బ్రేకప్ అవుతున్నాయి. ఎందుకు? ప్రాక్టికాలిటీ, ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తక్కువ మంది కనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఎమోషనల్ ఇంటెలిజెన్సే డెవలప్ కావట్లేదు కదా. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నావు. ప్రాక్టికల్ ఉన్నప్పుడు నీకు ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడు ఏర్పడుతుంది ఒక మనిషితోటి? సో ఆ ఏర్పడినప్పుడు బ్రేకప్ ఈజీ, సో ఈజీ. ఇప్పుడు అందుకనే ఒక కాలంలో దేవదాసు హీరో, కానీ ఇప్పుడు దేవదాసు అయితే హీరో కాదు. దేవదాసు ఒక స్టూపిడ్ ఫెలో ఇప్పుడు కదా. ఎందుకంటే ఇప్పుడు
బ్రేకప్ అయితే పార్టీలు చేసుకుంటున్నారు, బ్రేకప్ పార్టీలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు నీకు విడిపోయారని చెప్పేసి ముందాటం ఏంటి? విడిపోయిన సంతోషంతో అవుతున్నారు ఇప్పుడు. అంటే ఒక వర్కౌట్ అవ్వని రిలేషన్షిప్ లో ఉండి ఇంకా బాధపడడం కంటే అది ఒక రకంగా రైటే, అది ఒక రకంగా రైటే. నేను ఈ జనరేషన్కి అదే కరెక్ట్. ఈ జనరేషన్కి వర్కౌట్ కాని రిలేషన్షిప్లో ఉండి బాధపడే కంటే కూడా సో బెటర్ గెట్ అ పార్ట్ అండ్ లీడ్ యువర్ ఓన్ లైఫ్, దట్ ఈస్ బెటర్. సో చివరిగా మీరు జెన్జీకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైస్ ఏంటి? సో బెస్ట్ అడ్వైజ్ అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే జెన్జీ యొక్క పర్సనాలిటీస్ని, వాళ్ళ మనోభావాల్ని ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క ఆ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ని అర్థం చేసుకోండి, దాన్ని గౌరవించండి. ఒకటి, మీరు సపోర్ట్గా నిలబడడం కానీ వాళ్ళు వెనక్కి లాగాలని ప్రయత్నం చేయొద్దు. రైట్, దిస్ ఈజ్ పేరెంట్ యాజ్ టు డూ. పిల్లలు చెప్పేందంటే ఎస్, యూ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ క్రియేటివిటీ, యూ హ్యావ్ బంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ బట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ విత్ పీపుల్. మీరు ముందు మనుషులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అలాగే మీకు ఉంది, అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లివ్ విత్ ఎ పీపుల్. నీ జీవితంలో ఇంకో మనిషి ఉంటారు. సో మనుషులతో టైం స్పెండ్ చేయండి, మనుషులను అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. దాని ద్వారా మీరు మంచి మనిషిగా ఎదుగుతారు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో జెన్జీ యువత కేవలం ఆవేశంతో ఊగిపోయే తరం కాదు, అద్భుతమైన సాహసాలు, సరికొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగల సత్తా ఉన్న తరం. అయితే డాక్టర్ విశేష్ గారు చెప్పినట్లు క్షణికావేశాలకు లోనవ్వకుండా సోషల్ మీడియా ప్రపంచం నుంచి కాస్త బయటకు వచ్చి మానసిక దృఢత్వాన్ని అలవర్చుకుంటే వీరికంటే గొప్ప తరం మరొకటి ఉండదు. డిజిటల్ నాలెడ్జ్ను క్రమశిక్షణతో ముడిపెడితే జెన్జీ వల్ల సమాజానికి, దేశానికి అపారమైన లాభం చేకూరుతుంది. మీ పిల్లలను అర్థం చేసుకోండి, వారికి అండగా నిలబడండి. సో ఇలాంటి అద్భుతమైన విశ్లేషణను మనకు అందించిన డాక్టర్ విశేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.